ముస్తఫా మీకు ఇద్దరికి ఒకరిలో ఒకరికి నచ్చని ఒక క్వాలిటీ ఏంటి? వాట్ డోంట్ యూ లైక్ అబౌట్ జగపతి? దర్ ఇస్ నథింగ్ లైక్ చేయను అనేది అసలేం లేదా? అసలేమీ లేదు. ఐ టోల్డ్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ హిస్ కైండ్. యూ డోంట్ సీ ఎనీబడి లైక్ హిమ్. సో అదేం ఉండదు. ఒకే విషయం అప్పుడు ఏం చెప్తుంటారంటే పార్టీ ఇంకొంచెం తగ్గించుకుందామా అని, అంతే, ఇంకేం లేదు. నథింగ్ ఎల్స్. అజాలి తగ్గదిట్టడి అంటే ఒకే ఒక టైటిల్ యాక్చువల్లీ ఒకే ఒకడు టైటిల్ అయింది నన్ను పెట్టి సినిమా తీశారు, టైటిల్ అయింది అది మ్యాటర్. ఓకే, సో మీకు వాట్ డోంట్ యూ లైక్ అబౌట్ అర్జున్ గారు? ఒక్క నచ్చని విషయం? లాగ్ కింగ్, యాక్షన్ కింగ్ అంటారు. లాగ్ అనమాట. టైమింగ్ సెన్స్ ఉంది, టైం సెన్స్ లేదు. సో అందరికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా దాన్ని? అంటే అన్నిటికీ లేటు. ఇదిగో వస్తున్నా అంటాడు, పాపం ఏదో లోకంలో ఉంటాడు, ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. అనుకున్న దానికన్నా చాలా స్లోగా ఉంటారంటారు మీరు. అంటే 2 రకాలుగా ఉంది. అంటే 9 o'clock అంటే 9 o'clock రాను, ఇదిగో వచ్చేస్తున్నానని చెప్తాను. ఇక ఏదో లేట్ అయిపోయి 9:30, 9:45, 9:15 ఇలా అయిపోతుంది. అది ఈయన ఏంటంటే 7 o'clock కాల్ చేయడంటే విల్ బి దేర్ 7 అంటే 6:45కి విత్ మేకప్ తో రెడీగా. సో అక్కడ మేము కొంచెం మిస్ అవుతాం. అంటే నేను చేస్తానని కాదు, బట్ ఐ బిలీవ్ ఇన్ రెస్పెక్టింగ్ అదర్స్ టైం. అది కూడా చేయాలని. ఐ లాక్ ఇన్ దట్. ఓకే, సో ఒక మేనరిజం దట్ జగపతి బాబు గారు మేనరిజం, అది చూడగానే ఆయన అని చెప్పగలిగే ఒక మేనరిజం ఏంటి? ఇలా అంటే జగపతి ఇలాగా ఇలాగనేది ఇది అదే డ్రిల్ మాస్టర్ లాగా డ్రిల్ మాస్టర్ నా వాకింగ్ అంతా ఉంది, అదంతా వద్దులేండి ఇప్పుడు. ఇది మాత్రం అలాగే ఓకే, ఇప్పుడు మీరు ఆయన ట్రిప్ తీసుకోవచ్చు. వాట్ ఈస్ హిస్ మేనరిజం దట్? దానికి అన్ని మేనరిజమ్స్. నాకేం అదేం ఫోటో అంటే ఇది just because I did, he is doing. Fact idea. Huh? It's a fact. Okay. No, generally I stand like this. మనోడికి అలా కనపడుతుంది. ఇది టూ మచ్ అసలు. ఎప్పుడైనా ఫోటో ఇదే ఫోటో లుక్ ఇట్ ఓకే. మళ్ళీ లుక్ కంటిన్యూటీ. సరే, ఓకే. ఓకే, ఎక్కువ వాడే ఒక ఊత పదం, వన్ టర్మ్. అది చెప్పలేము కదా ఇక్కడ. అంటే కొంచెం డీసెంట్ మాట ఉన్నాటిల్లో. నేను ఎక్కువ వాడేది అర్జున. That's what I was about to tell. యా, నేను అనుకున్న తొట్టి అంటారు అనుకున్నా. తొట్టి అప్పుడు, అది అప్పుడప్పుడు అంటారు. ఓకే, తొట్టి మీద పాట కూడా రాశా, తర్వాత పాట. ఆయనది ఒక ఊత పదం, రెగ్యులర్ గా వాడే ఒక మాట. డిఫికల్ట్ వన్ యాక్చువల్లీ. మేబీ ఐ డెంట్ ఐడెంటిఫై. తక్కువ మాట్లాడతారు, సో చెప్పడానికి కష్టంగా ఉంది. ఎవరు? అర్జున్ గారు. బాగానే మాట్లాడతాడు, బట్ ఐ రియల్లీ డోంట్ నో. ఐ డోంట్ నో ఆన్సర్. అంత నోటీస్ చేయలే. ఓకే, మీ ఇద్దరి మధ్య అవి చాలా మూమెంట్స్ యూ వుడ్ హావ్ స్పెంట్ టుగెదర్. వాటిలో బాగా మెమరబుల్ గా నిలిచిపోయిన ఒక ఇన్సిడెంట్, ఏదైనా సంఘటన చాలా ఇప్పటికిప్పుడు గుర్తొచ్చే ఒక విషయం? బాంబేలో తను షూటింగ్ ఇప్పుడు తన డైరెక్టర్ కలిసి రోడ్ మీద మేము చాట్ తింటాం, ఆ ఫోటోలు తీయడం, కాళ్ళు చూపిస్తాడు కూడా. ఫుల్ ఫన్ అనమాట. ఏదో మరి ఇప్పుడు ఉన్నాయో లేదో, కంప్యూటర్లో ఉంది. ఇట్ వాస్ ఫన్ బికాస్ వీఆర్ ఎంజాయింగ్ థరోలీ లైక్ కామన్ మ్యాన్. అట్లాంటి చాలా చెప్పలేని కూడా చాలా. అవి మేము వినొద్దు అని కూడా అనుకుంటున్నాం. ఓకే, సో ఏదైనా ఒక చాలా ఎమోషనల్, ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ ఏదైనా మీ ఇద్దరు మధ్య అని కాదు, మీరిద్దరు కలిసి ఉండగా ఏదైనా? అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఒక చిన్న ఇదండి చెప్పాలంటే, ఎప్పుడు ఫ్రెండ్ అంటే ఎప్పుడు కావాలో అప్పుడు ఉండాలి కదా. ఫ్రెండ్ ఇన్ నీడ్ అని మనం చెప్పాడు కదా. సో దట్ వే జస్ట్ లాస్ట్ మంత్ ఐ లాస్ట్ మై బ్రదర్. అక్కడ మదర్, సిస్టర్ ఇన్ లా అందరూ నాకన్నా యూనో దేర్ ఆల్ డిపెండింగ్ ఆన్ మీ. సో ఐఎమ్ లైక్
ఇంటి పెద్ద ఆయన బ్రదర్ పోయిన తర్వాత. అది తెలిసిన మరుక్షణమే ఈవెన్ హాస్పిటల్లో ఉండగానే ఐ కుడ్ సీ హిమ్ ఇన్ బెంగళూరు. సో దట్ వాజ్ లైక్ రియలీ వెరీ టచింగ్. ఎప్పుడు ఐ రియలీ నీడెడ్ సంబడి లైక్ సమ్టైమ్స్ యూనో వాట్ హ్యాపన్స్, ఇంట్లో రెస్పాన్సిబుల్గా ఉండే ఒకరు ఎవరికైనా ఇది జరుగుతుంది. అన్ని విషయాలు వాళ్ళు చూసుకుంటుంటారు, బట్ వాళ్ళని చూసుకునే వాళ్ళని ఎలా ఉన్నావు ఏంటి అని అడగడానికి కూడా యూనో ద సిచ్యుయేషన్ విల్ బి లైక్ దట్. ఎవ్రీబడి విల్ బి స్మాలర్ దెన్ యూ, దిల్ బి డిపెండింగ్ ఆన్ యూ. అలా ఉన్నప్పుడు sometimes you need some shoulder, some hand. Okay, I'm there in it. So he was my brother was like very close to me, he knows. So Jarigina, I don't know how he came 1.5 hours lo Hyderabad nunchi, next minute he was in hospital. So that was very nice. This is friendship. See, basically what I'm trying to say, it was instinctive. నాకు తెలిసిపోయింది. I could feel he's going. బ్రదర్ పోతాడు అనేది అర్థమైపోయింది. లేకపోతే షూటింగ్ క్యాన్సిల్ చేసేయాలని, షూటింగ్ క్యాన్సిల్ చేయను అసలు మామూలుగా. సమ్హౌ నేను ఫిక్స్ అయిపోయాను, ఇక అయిపోయింది తన టైము అనేది. అండ్ ఐ రియలీ న్యూ తను చెప్పినట్టు నిజంగా పాపం ఇంకెవరు లేరు, తను ఒక్కడే హ్యాండిల్ చేయాలి మొత్తం. యస్ టు హ్యాండిల్ ద గ్రీఫ్, ద సిచ్యువేషన్, ద ప్యానిక్, ద నెక్స్ట్ కమ్ థింగ్స్, ఎవ్రీథింగ్ సపోర్టివ్ గా. అండ్ హీ వాస్ ఆసమ్లీ స్ట్రాంగ్. He was really strong. I was so happy because he loves his brother so much, I know. And ఎప్పటి నుంచో పాపం he's been like after his brother to do this, do that, do this for everything. He was always there. And nobody can do better than what he did for his brother. Everything. Final గా డైరెక్షన్ కూడా మళ్ళీ తను రివ్యూ చేసి చచ్చిపోయాడు. So I could feel it. Definitely this fellow needs me. I should be there అని చెప్పి వెళ్ళిపోయాను. నాకు తెలియదు నిజంగా. వెళ్ళిన తర్వాత ల్యాండ్ మధ్యలో పోయారంట. When I landed again. Serious ba? I didn't know. I booked the ticket before itself. Okay. And I left before. After getting into the flight, Ramakrishna said he might go. That's how it happened. See, that is friendship. Seriously, that is where నిజంగా మనకున్నారు అనిపించేది ఇటువంటి సిచ్యువేషన్స్ లోనే 100%. ఎప్పుడు డబ్బులు అది ఇది అది ఇంపార్టెంట్ ఉండదు. సో యూ నీడ్ సమ్ జెన్యూన్ పీపుల్ ఇన్ లైఫ్. సో ఇట్స్ so lucky that you have the two of you, iddaru okarkokaru, because for me also, whenever I need him, is there. Definitely for consolation or some solution, whatever, always there. I ask him only, I call him, he explains, he tells. ఎవరికైనా ఒకరు కావాలి. And friendship is the best thing. అది నిజంగా చెప్పేవాడు కాదు. నిజంగా చెప్పేవాడు కావాలి. And one thing again, పక్కన ఉన్నాం కాబట్టి కాదు, he's like he says, he's made strong, he made himself strong, I'm born strong. You are born strong అంటారు. That's what he says. Yeah, he's born strong. నిజంగా born strong ఏనా? అది పక్కన పెడితే I won't talk about him. No, see, basically, very frankly, attitude ఉంది ఇప్పుడు. He's not a looker. That's what I feel. But he made himself look good. He's fit. Made himself, he carries himself well. Kaakunda, sentiments, everything is like he really worked on everything in life. And sentiment he really feels. I know what his sentiments are about his father, about his mother, about his brother, everybody. So all these things put together. నాకు ఎప్పుడు అర్థం కాదు 24 hours అందరికీ ఉంటాయి, 36 hours ఉంటాయి ఏంటంటే లైఫ్ లో. అంత ఎక్కువ పని చేస్తారు. సో మచ్ ఎవ్రీథింగ్. పొద్దున పూజ నుంచి రాత్రి పూజ వరకు he does everything. A complete man అంటారు. Today is my Father's Day. Yeah. Okay. Very sorry about yeah. So, first thing when I told about this program, I said it's the anniversary. So we thought we shouldn't disappoint Swapna. Thank you so much. And it was good enough to say yes, we'll go. Thank you so much for being Come here. on, what is? Yeah. On this emotional note, మనం కొంచెం ఫన్ లోకి మూవ్ అయిపోదాం. Yeah, I think all of us need to. Enough. అయిపోయింది వాళ్ళ. Okay. కోట అయిపోయింది దానికి. కోట అయిపోయింది అంటారు. Okay. On this emotional note, let's take a short break and we'll be right back. ఎందుకు చేశానా అనిపించిన సినిమా మీకన్నా టాల్ గా ఉన్న హీరోయిన్ తో వర్క్ చేయాలి అని అడిగితే ఒక తెలుగు సినిమా చేసినందుకు రిగ్రెట్ అయ్యా, అయ్యో ఎందుకు చేశానా అనిపించిన సినిమా ఏదైనా చాలా ఉన్నాయి. मेरी जिंदगी मुस्तफा मुस्तफा